ఏపీ రాజకీయాలు ఇప్పుడు టెక్నాలజీతో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అంటూ ప్రచారం చేయగా ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ తో బదులిస్తోంది. రెడ్ బుక్ కు కౌంటర్ గా భావిస్తున్న ఈ డిజిటల్ బుక్ అంటే ఏమిటి, దీని లక్ష్యం ఏమిటి, వైఎస్ జగన్ ఈ యాప్ ను ఎందుకు ప్రారంభించారు, ఈ అంశాలన్నింటినీ వివరంగా విశ్లేషిద్దాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అతని కుమారుడు రెడ్ బుక్ అంటూ ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం తమపై అన్యాయంగా వ్యవహరించిన అధికారుల నాయకుల వివరాలను ఆ బుక్ లో పొందుపరిచారని, తాము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ తన పని తాను చేసింది. ఇప్పుడు దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్ బుక్ ను ప్రారంభించారు. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఒక భరోసా అని ఆ పార్టీ చెబుతోంది. రైజ్ యువర్ ఇష్యూ, రీక్లెయిమ్ యువర్ రైట్ అనే స్లోగన్తో ఈ డిజిటల్ బుక్ యాప్ ను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ యాప్ ను ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉపయోగించుకునేలా రూపొందించారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తమ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత కార్యకర్తలు తమపై జరిగిన అన్యాయాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ లో వచ్చిన ప్రతి ఫిర్యాదును పార్టీ నాయకత్వం నమోదు చేసుకుంటుంది. ఈ యాప్ ను ప్రారంభించిన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట సినిమానే చూపిస్తాం అంటూ అధికార పార్టీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తలపై ఎవరైనా అన్యాయంగా వ్యవహరిస్తే ఈ డిజిటల్ బుక్ ప్రతి రికార్డును నమోదు చేస్తుందని అన్నారు. అన్యాయం చేసిన అధికారులు, నాయకులు సప్త సముద్రాల అవతల ఉన్న పదవి విరమణ చేసినా సరే వారిని వెనక్కి తీసుకువచ్చి చట్టబద్ధంగా శిక్షిస్తామని జగన్ గట్టిగా చెప్పారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ డిజిటల్ బుక్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం రెడ్ బుక్ వల్ల నష్టపోయిన తమ పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తులో న్యాయం చేయడమే అని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. డిజిటల్ బుక్ ద్వారా సమస్యలను నమోదు చేసుకుని అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇస్తున్నారు. మొత్తంగా రెడ్ బుక్ కు కౌంటర్ గా వచ్చిన ఈ డిజిటల్ బుక్ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టే. రానున్న రోజుల్లో ఈ యాప్ ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.